హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 2026లో నా యొక్క గోల్స్ ఎలా నిర్మించుకోవాలనుకుంటున్నానో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే కమ్యూనికేషన్ ఎక్కడైనా మనకు పనికొస్తుంది. మనం జాబ్ చేసినా కానీ, ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ, లేకుంటే వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అయినా సరే మన మాట తీరు బట్టి వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యే విధానం ఉంటుంది. సో ఈ కమ్యూనికేషన్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని అదేదో ధైర్యంతో కూడిన మైండ్ సెట్ కాదు. ఒక్కసారి బిల్డ్ చేస్తే అది ఒక రాయిలాగా ఉండిపోవాలి. ఆ మైండ్ సెట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మన ఉండే వాతావరణం చేంజ్ చేసుకోవాలి. సో చేంజింగ్ ఎన్విరాన్మెంట్ is the best way to change the mindset. ఓకే, ఇది నా సెకండ్ గోల్. థర్డ్ గోల్ వచ్చేసి మన బాడీ మన కంట్రోల్లో ఉంటే మనం ఏమైనా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయడం కానీ, జిమ్ చేసుకోవడం కానీ, ఏమైనా సరే మనం రోజు తింటాం కదా, ఆ తిన్నదాన్ని మార్నింగ్ లేదా ఈవినింగ్ కొంచెం గ్రౌండ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి దాన్ని అరిగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన బాడీ ఎలా ఉంటుందో మన వే ఆఫ్ అప్రోచ్ కూడా అట్లాగే ఉంటుంది. సో బాడీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నా థర్డ్ గోల్. ఫోర్త్ గోల్ వచ్చేసి కన్సిస్టెన్సీ అంటే ఒక పనిని నువ్వు ఏదో ఒకరోజు చేసి మళ్ళీ 2-3 డేస్ పాటించలేకపోవడం, అండ్ 2 డే ఈరోజు చేద్దాంలే లేకుంటే రేపు చేద్దాం, ఇలా డిలే చేయకుండా నీ పనిని నువ్వు కొంచెంగా, అంటే నువ్వు చేసే పని కొంచెమైనా పర్లేదు, అది హార్డ్ అయినా పర్లేదు, చేసే పని కొంచెమైనా చెయ్యి, కానీ చెయ్యి ఆపకుండా మెల్లమెల్లగా చేస్తూనే ఉండు. సో అది కన్సిస్టెన్సీ. ఇది నా ఫోర్త్ గోల్. అండ్ ఫిఫ్త్ గోల్ వచ్చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలంటే ఫస్ట్ మనకు ఏదైనా ఒక స్కిల్ రావాలి. అది ఏదైనా సరే, ఎడిటింగ్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ వీడియోస్ తీయడం వచ్చు, ఫైవర్లో నువ్వు స్క్రిప్ట్ రాయడం కానీ, వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి ద్వారా మనం కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు. ఇది నా ఫిఫ్త్ గోల్. అండ్ ఇవన్నీ ఈ ఇయర్లో ఖచ్చితంగా పాటిస్తూ ఈ ఇయర్ని ముగించాలనుకుంటున్నాను. సో నాతో మీరు కూడా నేర్చుకోవాలి, లేదా నాతో పాటు మీరు కూడా ట్రావెల్ అవ్వాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, నమస్కారం.